మీడియా మిత్రుల వారికి మా బాధ ఏంటో తెలియపరచడం ఏమనగా, నా పేరు దాసరి నాగేశ్వరరావు అండి. మల్లవల్లి గ్రామంలో నాకు భూమి ఉందండి. 2016 సంవత్సరాల నుంచి మేము ఈ భూములు కోల్పోయామండి. ఈ 2016 నుంచి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు లేదండి. అందరు నాయకుల దగ్గర చుట్టూ తిరగటమే సరిపోయిందండి. కోల్పోవడం అంటే మాకు భూములు అక్కడ ప్రభుత్వం వారు పారిశ్రామిక వాడ దాని కింద భూములు తీసుకొని మాకు డబ్బులు నష్టపరిహారం ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారండి. ఆ భూములు మొత్తం 1460 ఎకరం ఆ భూమి. దానిలో కనీసం ఒక 300-400 ఎకరాల భూమికి రైతులకి డబ్బులు ఇవ్వలేదండి. మిగతా భూములకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలమైన రైతులకి వాళ్ళకి డబ్బులు వేసుకున్నారండి. మిగతా వాళ్ళకి చాలా పేద రైతులు ఉన్నారండి. ఈ పేద రైతులు ఆడపిల్లలకి కొద్ది కట్నాల రూపంగా ఏదో ఎకరం కొంట అట్లా ఇచ్చుకున్నారండి. అవి కోల్పోయేపటికి వాళ్ళ ఆడపిల్లల్ని ఇంటికి పంపించడం చేయటం అలా జరిగిందండి. మాకు 2016 నుంచి నష్టపరిహారం అందలేదండి. అక్కడి నుంచి మేము బందర్ కలెక్టర్ గారి దగ్గరికి ఎండిఓ మన గుడివాడ కానీ నూజివీడు కానీ ఈ మొత్తం ఆఫీసుల చుట్టూ తిరగటమే సరిపోయిందండి. 2016 నుంచి మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదండి. మేము ఎంతో ఇబ్బందులు పడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు చుట్టూ కనీసం 5-6 సార్లు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఆఫీస్ కాడ మమ్మల్ని పట్టించుకొని ఏదో ఒక్కసారి 5-6 సార్లు వెళ్తే ఒక్కసారి మాకు పవన్ కళ్యాణ్ గారు కలిశారండి. కలిసి మీరు నాకు గుర్తుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, మీకు డబ్బులు మీకు నష్టపరిహారం మీకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను, మీరు ఎటువంటి ఇదేమో మాకు బాధపడమాకండి, మీకు నష్టపరిహారం గ్యారెంటీగా వస్తుంది, మీకు నేను అండగా ఉంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎప్పటికైనా సరే మీకు త్వరలోనే మీకు నష్టపరిహారం వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను, మీరు హాయిగా మీరు ఇంటికి ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి నైట్ 8 గంటల దాకా 4-5 సార్లు వెళ్ళి 9 గంటల దాకా ఉండేవాళ్ళం అండి. ఏమండి మాకు నష్టపరిహారం ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి. చాలా ఒక 4 రైతులు కూడా ఆడపిల్లలకి కట్నాల రూపంగా ఇచ్చి వాళ్ళ ఆడపిల్లల్ని ఇళ్ళకి పంపించేయటం, ఈ డబ్బు రాలేదని మనోవ్యాధితో ఒక 4 రైతులు చనిపోవటం కూడా జరిగిందండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి. కాబట్టి మాకు మా బాధలను ఆలోచించి రైతుల బాధ ఆలోచించి కొంచెం మాకు ఈ నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం వారిని కూటమి ప్రభుత్వం వారిని పవన్ కళ్యాణ్ గారిని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరుకుంటున్నామండి. మా బాధలు ఎన్నో